కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ ఆదేశాల మేరకు అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో గత జనవరి 30వ తారీఖున ప్రమాదవశాత్తు గ్రామీణ ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలు అన్నూచి మమత, కందరపు సరవ్వలు ప్రమాదవశాత్తు మట్టి పిల్లలు విరిగిపడి మరణించిన విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రివర్యులు మరణించిన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన ఎక్స్‌గ్రేషియా కుటుంబానికి 2 లక్షల రూపాయల యొక్క ప్రొసీడింగ్ కాపీలు సిద్దిపేట జిల్లా కలెక్టర్ ద్వారా మంజూరైన ప్రొసీడింగ్ కాపీలను బాధిత కుటుంబాలకు అక్కన్నపేట మండలం డీజీపీ అధ్యక్షులు రామంచ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అందజేసి ఇరు కుటుంబాలను పరామర్శించడం జరిగింది. కార్యక్రమంలో హుస్నాబాద్ అసెంబ్లీ కో కన్వీనర్ జనగామ వేణుగోపాలరావు, హుస్నాబాద్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, అక్కన్నపేట మండల బీజేపీ నాయకులు మడక రవీందర్, మోహన్ నాయక్, గోవర్ధనగిరి బూత్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, అశోక్, తిరుపతి, మృతుల కుటుంబ సభ్యులు యోగేశ్వర్, శ్రీకాంత్, గ్రామస్తులు పాల్గొన్నారు. బండి సంజయ్ అన్న గారు 2 lakhs ఎక్స్‌గ్రేషియా పంపించడం జరిగింది. ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. జనవరి 30, 2025 రోజున దురదృష్టవశాత్తు గోవర్ధనగిరి గ్రామంలో జరిగినటువంటి ఎన్ఆర్జీఎస్ పనులలో ప్రమాదం కారణంగా చనిపోయినటువంటి 2 మహిళలకు ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా 2 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా రావడం జరిగింది. కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు కలెక్టర్తో మాట్లాడి ప్రత్యేక చొరవ తీసుకొని తొందర ప్రణాళికలు పూర్తి చేసి ఈరోజు వారికి వచ్చినటువంటి కాపీని వారి కుటుంబ సభ్యులకు అందడం చేయడం జరిగింది. వీరికి అమౌంట్ కూడా 2 రోజుల్లో అకౌంట్లో యాడ్ అయితే అని కలెక్టర్ గారు చెప్పారు. కాబట్టి ఈ సందర్భంగా మేము బండి సంజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాము.